అనగనగనగా సముద్రం, దాని పక్కనే ఒక మహానగరం. దాంట్లో వాల్తేర్ అని ఒక ఏరియా ఉంది. ఈ ఏరియాలో పోలీస్ స్టేషన్కి నేను ఎస్ఐగా పనిచేస్తున్నా. ఈ ఏరియాలో ఒక 2 గ్రూపులు ఉన్నాయి. వీళ్ళ పని రోజు తన్నుకు చావడమే. వీళ్ళు ఎంత అర్జెంట్ పని మీద వెళ్తున్నా ఆపోజిట్ గ్యాంగ్ లో సింగిల్ గా ఒక్కడే గనక దొరికితే వాడికి భజంత్రీలు వాయించకుండా వదలరు. అంటే వీళ్లకు అర్జెంట్ పనుల్లాంటివి ఏమి ఉండవు అనుకోండి. ఒకే ఏరియాలో ఉంటున్న వీళ్ళు క్రికెట్ ఆడుతున్నప్పుడు గొడవ పడతారు, మందు సిట్టింగ్ అప్పుడు ప్లేస్ కోసం గొడవ పడతారు, పని ఉంటే గొడవ పడతారు, అసలు ఏ పని లేకపోయినా గొడవ పడతారు. అసలు వీళ్ళు ఎప్పుడు ఎందుకు గొడవలు పడడం స్టార్ట్ చేస్తారో తెలియదు, కానీ ఒక్కరోజు మాత్రం నాకు చుక్కలు చూపించారు. అదేంటో చెప్తారండి. అమ్మయ్య, ఫోన్ ఎత్తాడు రా. రే, ఎంతసేపు నీకోసం వెయిట్ చేయాలి? వచ్చేస్తున్నాను రా. మెకానిక్ షాప్ దగ్గర లేట్ అయింది. ఇప్పుడే మన స్టేడియం రోడ్ క్రాస్ అయ్యా, అరగంటలో ఉంటా. నువ్వు ఇక్కడ రావద్దులే, మేమే అటు సైడ్ వస్తాం. ఏమైంది? మన సిట్టింగ్ ప్లాన్ క్యాన్సిలా? ఇక్కడ సిట్టింగ్ వేయడానికి అవ్వదురా. వాచ్మెన్ మందు బాటిల్స్ చూసి బయటికి గెంతేశాడు. మరి ఇప్పుడు ఎలా? ఏముందిలే, ఈసారి స్టేడియం పక్కన ఉన్న బార్లో కానించేద్దాం. సరే, నువ్వు బార్ దగ్గర వెయిట్ చేయి, మేము వచ్చేస్తాం. లేదు, ఆల్రెడీ నా తల తిరుగుతుంది. నేను ఇంకెక్కడికి తిరగలేను. పైగా అక్కడ ఆడు పెట్టే పిచ్చి పిచ్చి డీజే సాంగ్స్ ఇంకా గోల గోల ఉంటుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. నేను ఇక్కడే వెయిట్ చేస్తే మీరు వచ్చేయండి. రేయ్, ఈరోజు సండే, ఆ నరేష్ గడ్ గ్యాంగ్ క్రికెట్ అని అక్కడే తిరుగుతుంటారు. నువ్వు వాడికి సింగిల్గా దొరికావనుకో, నీ సోడాలో గోలీ తీసేస్తారు. అంత లేదు, వాళ్ళు కానీ నాకు దొరికారు అనుకో, రోడ్ల మీద పరిగెట్టిస్తా. రే మామా, అటు చూడండి రా. అరే, ఒక్కడే భలే దొరికాడురా. రే, మనకు గంటలో మ్యాచ్ ఉంది కదరా. ఏం పర్లేదు, వీడిది ఒక్క అరగంట వార్మప్ చేసి వెళ్ళిపోదాం. వెయిట్ చేయకుండా 10 ఓపెనర్.
వద్దురా, వద్దు. ఏంట్రా భయపడుతున్నావా? ఆ? నిన్న రాత్రి మన స్కోర్ గురించి మాట్లాడావు కదరా, ఇప్పుడు మాట్లాడరా. నేను ఒక్కడనే ఉన్నానని చెప్పేసి నన్ను వేసుకున్నారు కదరా. అయినా నీ స్కోర్ ఎంతరా? 40-20 రా. ఆడు నన్ను 40 సార్లు వేసుకున్నాడు, నేను నన్ను 20 సార్లు వేసుకు. ఈరోజు వీడి మీద ఎలాగైనా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయాలరా. రే, నీ టార్గెట్ అయిపోయాక నా స్కోర్ కూడా బ్యాలెన్స్ ఉంది, ఆడేసుకుందాం. అందరము ఆడేసుకుందాం రా. ముందు నన్ను కొట్టనివ్వండి రా. నొప్పి వస్తుందా? చీమ కుట్టినట్టు కూడా లేదురా. నవ్వుతారేంట్రా? కొడితే నొప్పి ఎలా రావాలో నేను చూపిస్తా. ఎరా, హాఫ్ సెంచరీ అన్నావు, ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. ఇంటికి వెళ్ళి కొట్టుకో, అదే కట్టుకో. రే, ఇంకా చిన్నపిల్లలు గట్టిగా కొడతారు కదరా. ఈ ఫేస్ చూడరా. రే, మనం కుమ్ముదాం రండిరా. స్కోర్ కావాలరా. 50-50 తీసుకో. రే రే రే, వీడేంట్రా ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. అరే, వీడి వికెట్ పడిపోయిందిరా. ఓడి అమ్మ.
సరే ఇప్పుడేం చేద్దాం? చేసేదేం లేదురా, వీడు చచ్చాడు. పోలీసులు మనల్ని అరెస్ట్ చేసి బొక్కలు వేయడం ఖాయం. ఇంకా మన బ్రతులంతా చేయలే. చా, ఇంక మనం ఏం చేయలేరా. అసలు ఇలా అవుతుంది అనుకోలేదురా. ఏం జరుగుతుందని ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. చా, రే కొంచెం ఆలోచించు. ఏం ఆలోచించాలిరా? మనం తప్పించుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? ఎలారా? అరే వీడు చనిపోయినట్లు ఎవరికీ తెలియదు. మనం చంపినట్టు ఎవరు చూడలేదు. బాడీని మాయం చేస్తే రే, మనం చంపినట్టు ఎవరూ చూడలేదు కాబట్టి మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతే తప్పించుకోవచ్చురా. లేదురా, వీడు చనిపోయాడని బయట తెలిస్తే అందరికీ ఫస్ట్ డౌట్ వచ్చేది మన మీదే. సో వీడు చనిపోయినట్లు ఎవరికీ తెలియకూడదు. మనం తప్పించుకోవడానికి వీడిని మాయం చేయడం ఒక్కటే దారి. ఏమంటారు? నాకెందుకు ఇది వర్కౌట్ అవుద్ది అనిపించట్లేదురా. మనం చేయలేం. మనకి వేరే ఆప్షన్ ఉందారా? జీతాంతం జైల్లోనే ఉంటావా? ఐ మీన్ రా, నువ్వు చెప్పిందే చేద్దాం. సరేరా, అందరము కలిసే చేద్దాం. కానీ ఎలా చేద్దాం? తెలీదు, ఆలోచించాలి. రే మావా, ఇంకా స్టేడియం దగ్గరే వెయిట్ చేస్తున్నావా? అక్కడే ఉండు, అరగంటలో వచ్చేస్తాం. మన రూమ్ పక్కన డాబా దగ్గర టీ తాగడానికి ఆగాం. సర్లే, వచ్చేటప్పుడు నీకేమైనా సిగరెట్లు తెమ్మంటావా? హలో హలో, రే ఏం మాట్లాడవేంట్రా? రే, వాళ్ళు వస్తున్నారా. వాళ్ళు వస్తే జరిగిందంత తెలిసిపోద్ది. ఇంకా మనం ఏం చేయలేమురా. రే నువ్వు ఉండు. వాళ్ళు కానీ ఇక్కడికి వస్తే మొత్తం మన సీన్ క్లోజ్ అయిపోతుందిరా. కాబట్టి ముందు వాళ్ళని ఇక్కడికి రాకుండా ఎటువైపోయినా డైవర్ట్ చేద్దాం. ఆ తర్వాత ఈ బాడీని మాయం చేసి మనం ఎలా తప్పించుకుందామని ఆలోచిద్దాం. ఏమంటారా? మనం ఏం చేయలేమురా. రే వాళ్ళు ఇక్కడికి రాకుండా డైవర్ట్ చేద్దాం. వాళ్ళు ఇక్కడికి వస్తేనే కదా వీడు చనిపోయినట్లు తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడికి రాకుండా డైవర్ట్ చేద్దాం. ఆ తర్వాత ఈ బాడీని మాయం చేసి మనం తప్పించుకుందాం. నా మాట వింటున్నావా? వాళ్ళు ఇక్కడికి రాకుండా డైవర్ట్ చేద్దాం. అర్థమైందా? అర్థమైందిరా. రే పదరా, మనకు టైం లేదు. రే మీరిద్దరూ ఇక్కడే శవానికి కాపలా ఉండండి. మేమిద్దరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇక్కడికి రాకుండా ఎటువైపోయినా డైవర్ట్ చేస్తాం. అప్పుడు ఈ శవాన్ని ఏం చేయాలో ఆలోచిద్దాం. భయపడకంటారా, మనం చేయగలం.